హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో నేను రాగి అప్పాలను తయారు చేస్తున్నాను. వీటిని ప్రిపేర్ చేయడం చాలా ఈజీ, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఫస్ట్ అయితే దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దీనిలోకి 2 స్పూన్ల నువ్వుల్ని యాడ్ చేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ 1 మినిట్ అయితే ఫ్రై చేశాను. తర్వాత దీనిలోకి 2 స్పూన్ల కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకొని మరో హాఫ్ మినిట్ అయితే ఫ్రై చేసుకున్నాక ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించుకొని అదే గిన్నె పెట్టుకొని దానిలోకి 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసి తర్వాత ఇంకా దీనిలోకి 2 కప్పుల రాగి పిండిని కూడా యాడ్ చేసుకునేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మరో 2 to 3 మినిట్స్ అయితే చేసుకుంటూ ఫ్రై చేసుకొని నువ్వులు కొబ్బరి ఉన్న గిన్నెలోకి అయితే వేసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని అదే గిన్నె పెట్టుకొని అదే కప్పుతోటి 1 కప్పు బెల్లం తురుమును వేసుకునేసి హాఫ్ కప్పు వాటర్ని వేసుకొని బెల్లాన్ని అయితే కరిగించుకున్నాను. ఇంకా వేడిగా ఉన్నప్పుడే ఈ బెల్లం వాటర్ని రాగి పిండిలోకి వడగంటతో వేసుకునేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. చూపిస్తున్న విధంగా ఈ రాగి పిండిని అయితే ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకునేసి తర్వాత చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా వీటిని అయితే ఇలాగ ఒక కవర్ మీద కొద్దిగా నెయ్యి పూసుకునేసి వీటిని అప్పాల్లాగా ఒత్తుకునేసి వేడిగా ఉన్న ఆయిల్లోకి అయితే డ్రాప్ చేశాను. ఇంకా వీటిని 2 సైడ్లు తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే మన రాగి పిండి అప్పాలు అయితే రెడీ అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంతే అండి. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.